రెవల్యూషనరీ యాక్టివిటీస్ చూద్దాము. వీళ్ళ మేజర్ ఇన్ఫ్లుయెన్సెస్ ఏంటి, తర్వాత పంజాబ్లో ఎట్లా జరిగినా చూద్దాం. తర్వాత ఫస్ట్ ఇన్ పంజాబ్ అండ్ యునైటెడ్ ప్రొవిన్సెస్. పంజాబ్, యునైటెడ్ ప్రొవిన్సెస్, బీహార్. ఇక్కడ ఏమయ్యాయి అంటే ఈ రీజియన్లో ఎక్కువ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆర్ ఆర్మీ, దీన్నే లేటర్గా హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లిక్ అసోసియేషన్గా రీనేమ్ చేశారు. ఇది ఏంటంటే 1924 కాన్పూర్లో ఫామ్ చేశారు. ఇది కాకోరి రోబరీ అంటే ఏంటంటే ఇది హెచ్ఆర్ఏ వాళ్ళు కాకోరి రాబరీ చేశారు. మెన్ ఏం చేశారంటే మెన్ హెల్డ్ అప్ ద 8 డౌన్ ట్రైన్ ఎట్ కాకోరి. ఒక విలేజ్ లక్నో దగ్గర ఉంటుంది. దాని ఆఫీషియల్ రైల్వే క్యాష్ని రూల్ చేశారు. సో కాకోరి ఎవరు చేసిండ్రంటే హెచ్ఆర్ఏ. కాకోరి రోబరీ హెచ్ఆర్ఏ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఆర్ ఆర్మీ చేసింది. హెచ్ఎస్ఆర్ఏ ఏదంటే ఇది కాకోరి సెట్ బ్యాక్ని ఓవర్కమ్ చేయడానికి చేసింది. యంగ్ రెవల్యూషనరీస్ ఇన్స్పైర్డ్ బై సోషలిస్ట్ ఐడియాస్ వీళ్ళు రీఆర్గనైజ్ చేశారు హెచ్ఆర్ఏని. ఒక మీటింగ్ పెట్టి ద రూయిన్స్ ఆఫ్ ఫెరోజ్ షా కోట్లా ఇన్ ఢిల్లీ. హెచ్ఎస్ఆర్ఏగా వీళ్ళు రీనేమ్ చేశారు. ఎవరిదంటే ఫెరోజ్ షా కోట్లా. సౌండర్స్ మర్డర్ లాహోర్. సౌండర్స్ మర్డర్ యాక్చువల్గా షేర్ పంజాబ్ లాలా లజపత్ రాయ్. ఈయన చనిపోయాడు అన్నట్టు డ్యూ టు లాఠీ చార్జ్ వల్ల ఆన్ యాంటీ సైమన్ కమిషన్ ప్రొసెషన్. అక్టోబర్ 1928లో షేర్ పంజాబ్ ఎవరు, లాలా లజపత్ రాయ్. ఈయన చనిపోయాడు సైమన్ కమిషన్కి అపోజ్ చేస్తుంటే 1928లో. లెట్ దెమ్ వన్స్ అగైన్ టు టేక్ ఏ ఇండివిజువల్ అసోసియేషన్. అప్పుడు ఏం చేశారంటే ఇండివిజువల్గానే మన రివెన్యూ తీసుకోవాలనుకున్నారు. సో ఇదన్నట్టు సౌండర్స్ మర్డర్. బాంబ్ ఇన్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో భగత్ సింగ్ ఇంకా బటుకేశ్వర్ దత్. భగత్ సింగ్ గారు అండ్ బటుకేశ్వర్ దత్ వీళ్ళు బాంబు ప్లాన్ చేయాలని చూసుకున్నారు. సో వేశారు. పబ్లిక్ సేఫ్టీ బిల్ అని చూసాం అండ్ ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్లు aimed at curtailing civil disputes of citizens in general and workers in particular. రెవల్యూషనరీ యాక్షన్స్ తీసుకున్నారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వీళ్ళని లాహోర్ కాన్స్పిరసీ కేసులో ట్రయల్ చేసి జతిన్ దాస్ బికేమ్ ద ఫస్ట్ మ్యాటర్ ఆన్ ద 64. జతిన్ దాస్ JITIN జతిన్ దాస్ అనేటనే ఫస్ట్ చచ్చిపోయాడు 64th డే ఆఫ్ ఫాస్ట్. జతిన్ దాస్. చంద్రశేఖర్ ఆజాద్ ఉంటుండే అప్పుడు. ఆజాద్ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎ బిడ్ టు బ్లో ఆఫ్ వైస్రాయ్ ఇర్విన్స్ ట్రైన్ నియర్ ఢిల్లీ. అందులో ఇన్వాల్వ్ అయి ఉండే వైస్రాయ్ ఇర్విన్స్ ట్రైన్ దాన్ని పేల్చాలనుకున్నాడు 1929లో. 1930లో సిరీస్ ఆఫ్ వైలెంట్ యాక్షన్స్ పంజాబ్లో యునైటెడ్ ప్రొవిన్సెస్లో జరిగినాయి. 26 ఇన్సిడెంట్స్ ఇన్ 1913 పంజాబ్లో. ఆజాద్ని పోలీస్ ఎన్కౌంటర్ అలహాబాద్ దగ్గర చంద్రశేఖర్ ఆజాద్ని చంపేశారు. భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురుని మార్చ్ 23 రోజు హ్యాంగ్ చేశారు. ఇదన్నట్టు.